చూసుకుంటే అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది, తర్వాత స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? మరి బీఆర్ఎస్ కూడా చాలా వెనకబడిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు? ఈ ముఖ్యంగా హైడ్రా పెట్టిరు ఆ ప్రకారంగా పేదవాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కొన్ని ప్రదేశాలలో పెద్దవాళ్ళ జోలికి వెళ్తలేరు, గరీబ్ వాళ్ళు పేదవాళ్ళ దగ్గరకు పోయి ఇబ్బంది అవుతుంది. అది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం అందరినీ కలుపుకొని ప్రతిదీ కూడా న్యాయం జరిగేది. ఇక్కడ కొద్దిగా న్యాయం జరుగుతలేదని మేము భావిస్తున్నాము. అంటే బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఎలాంటి కేసీఆర్ గారు ఇంతమటికి బయటికి రాలేదు, తర్వాత మరి వెనకబడిపోయింది, మొత్తం పార్టీ అంతా చిందనం అయిపోతుంది, ఎక్కడికక్కడికి విడిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు అన్న. అలాంటిది ఏం లేదన్న. కేటీఆర్ గారు అధ్యక్షతన ఆయన యొక్క రథసారథ్యంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ తప్పకుండా విజయం సాధిస్తామని మా యొక్క ధీమా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎలా ఉండబోతుంటారు? కాంగ్రెస్ మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అది సిట్టింగ్ సీటు, మేడం గారు గెలుస్తారని ఒక నమ్మకము. ఆయన చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయి. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు తర్వాత కొంతమంది కూడా బాగా ప్రయత్నం చేస్తారు గెలవాలని. అన్నగారు గాంధీ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే 6 గ్యారంటీ పథకాలు నెరవేర్చింది. ఆ పరిపాలన ఎలా ఉందని చెప్తారన్న మీరు? 6 గ్యారంటీలు విమర్శించారు, వాటిని చేయట్లేం లేదు. ఒక్క ఫ్రీ బస్ ఒకటి చేసిరు, ఉచితంగా అది కరెంటు ఒకటి చిన్న యూనిట్లు అది ఒకటి చేసిరు, మిగిలిన అన్ని కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ప్రజాపాలన జరుగుతలేదండి, పేదవాళ్ళు బాధపడుతున్నారు. ఈ యొక్క వ్యాపారాలు కూడా చాలా తగ్గిపోయినాయి, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దసరా పండుగ కూడా మామూలుగా అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుండే, బతుకమ్మ సంబరాలు అదే విధంగా చదువుతుండే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ యొక్క సంబరాలు లేవు, ఆ యొక్క పండుగ కలలేదు. ఆ విధంగా జరుగుతుంది, ఇబ్బందిగా ఉన్నారు ప్రజలు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ సార్, తప్పకుండా విజయం సాధిస్తాము. వాళ్ళ పరిపాలన ఇంకా 3 years ఉంది కదా, చూస్తారు. నెక్స్ట్ మాత్రం వచ్చేది బీఆర్ఎస్ తప్పకుండా వస్తుంది. కేటీఆర్ గారు సీఎం అవుతారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే యూరియా గురించి రైతులు మన ఏమంటారు దేశానికి వెన్నెముక రైతులు అని చెప్తారు. ఇప్పుడు యూరియా విషయంలో చూస్తే ఇప్పుడు చెప్పులు లైన్లో పెడుతున్నారు, ఆధార్ కార్డు లైన్లో పెడుతున్నారు. నైట్ 3 గంటలకు 2 గంటలకు పోయి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే మన కేసీఆర్ గారు ఉన్నట్లయితే ఒక తండ్రిలాగా రైతులకి, అదే విధంగా ఆడపడుచులకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే వాళ్ళకు బతుకమ్మ చీరలు పంపిణీ కానీ ఇలా ఒక మేనమామలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా తను చూసుకున్నారు. కానీ ఈ గవర్నమెంట్ చూసేసరికి కాంగ్రెస్లో చూస్తే ఎక్కడ చూసినా కరువే. ఇప్పుడు మళ్ళీ నీళ్ళకు కానీ ఇబ్బంది పడడం కానీ, ఇప్పుడు ఎవరైనా అలాగే చెప్తారు. కానీ ఇప్పుడు మా అమ్మాయి ఎలాంటిదంటే మంచిదనే చెప్తారు, కానీ అలా చెప్పారు కదా ఎవరైనా. ఇప్పుడు ఈ పరిపాలన చూసినా కూడా ఏంటంటే మా ప్రభుత్వం మంచిదనే చెప్పుకుంటారు వాళ్ళు. కానీ ప్రజలు చూస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో నార్మల్ ఛానల్స్లో కాకుండా సోషల్ మీడియాలో గమనించినట్లయితే అక్కడైతే అబద్ధాలు కాదు కదా. మనం సోషల్ మీడియాలో గమనించినట్లయితే చూస్తున్నాం, చెప్పులు లైన్లో పెట్టడము, రైతులు ఇబ్బంది పడుతున్నారు, స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 రకాలుగా ఎప్పుడైతే ఇబ్బంది పడతారో అది ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. బతుకమ్మ పండుగ మీరు చూస్తూనే ఉన్నారు. బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఒక అన్నలాగా ఆదరించి బతుకమ్మ చీరలు అనేటివి పంపిణీ చేస్తుండే. ఇప్పుడు అలాంటిది పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కలకలలాడుతుండే బతుకమ్మ పండుగలన్నీ. ఇప్పుడు చాలా అదంతా ఏం లేదు. కేటీఆర్ గారి సమక్షంలో చాలా బాగా జరుగుతున్నది. జాయినింగ్స్ కూడా ఇప్పుడు కూడా శంషాబాద్ నుంచి చాలా జాయినింగ్స్ అయినాయి. దాని గురించి మేము ఇక్కడికి వచ్చినాం భవన్కి. చాలా జాయినింగ్స్ అవుతున్నారు, ఇంకా భారీ ఎత్తున జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో పెట్టలేకపోతున్నారు వాళ్ళు. దేనికి వ్యతిరేకత ఉంది అని చెప్పి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేకపోతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పెట్టినట్లయితే ఫెయిల్ అవుతామని వాళ్ళకు తెలుసు. ఆ భయంతోనే వాళ్ళు ఎలక్షన్స్కి ముందుకు రావడం లేదు. ఇంకా మీరు అడగాల్సిన ప్రశ్నే కాదు, తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుంది చెప్తారు. ఎవరి పార్టీ గురించి వాళ్ళు అట్లా చెప్తారు. కానీ ఇప్పుడు చూసిన వ్యతిరేకతను బట్టి అయితే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, అలాగే అతను ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ చేసిన అభివృద్ధి పనులను చూస్తే మళ్ళీ బీఆర్ఎస్ఏ వచ్చే అవకాశం ఉంది.